ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఇక్కడికి వచ్చినటువంటి సంఘ సభ్యులకి, అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరికి దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి మనం వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఒక నిమిషం ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. అందరు తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రాలు నాయన. దేవుడా తండ్రి, ఎన్నికైన మమ్మల్ని ఈ లోకం నుంచి వేరు చేసి నైనా సజీవ లెక్కలో ఉంచి మీ సన్నిధిలో నైనా నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుడా తండ్రి, ఇప్పుడు నాయన షార్ట్ మెసేజ్ చెప్పబోతుండగా దేవుడా తండ్రి, నేను కాదు కానీ దేవుడా తండ్రి, మీ యొక్క నోటి పూరగా నన్ను వాడుకొని నైనా ఇక్కడ ఏ మనసుకి ఏ వాక్యం అవసరమై ఉంటున్నదో ఆ వాక్యాన్ని నేను బోధించలాగున మీరు నా యందు ఉండమని వేడుకుంటున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బతిమలాడి వేడుకుంటూ ముగించుకుంటాను పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనకు దయచేసినటువంటి వాక్య ఆత్మీయ ఆహారం ఏదంటే, దేవునికి మనము విధేయత చూపిస్తున్నామా లేదా. మనము క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము చేయవలసిన అత్యంత ప్రాముఖ్యమైనది, క్రైస్తవుల్లో ఉండాల్సినది ఏదంటే విధేయత. విధేయత లేని క్రైస్తవం మనం ఊహించలేం. ఎందుకంటే విధేయత అనేది క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం విధేయత. దేవునికి విధేయత చూపించకపోతే ఏమవుతాం? ఒకసారి ఒక వచనం చూసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం ఒకసారి మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చదవండి సిస్టర్. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపిస్తామో, అంటే విధేయత లేకుండా అవిధేయత ఎప్పుడైతే చూపిస్తామో, నిత్య జీవము తర్వాత సంగతి కానీ దేవుని యొక్క ఉగ్రత తన మీదకి వస్తుందంట. ఎప్పుడు మనము క్రైస్తవులకి విధేయత లేకపోతే ఉగ్రతని ఎదురు చూస్తాం. అవిధేయత అనేది చాలా ఘోరమైన పాపం. క్రైస్తవుని జీవితంలో అవిధేయత అనేది ఘోర పాపం. అంటే దేవుని యొక్క సర్వాధికారానికి ఎదురెట్టి నిలబడ్డం. దాని యొక్క దేవుడి యొక్క సర్వాధికారాన్ని సవాల్ చేసినట్టు. అవిధేయత గల వారి తట్టు దేవుడు అంట మొహం తిప్పేసుకుంటాడు. విధేయత అనే దానికి నిర్వచనం బైబిల్లో ఎవరంటే అబ్రహాం గారు. విశ్వాసానికి ఆయన ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడంటే, మనకి ఈ రోజుల్లో ధర్మశాస్త్రం లేని టైంలోనే, ఎటువంటి ధర్మశాస్త్రం లేదు, ఎటువంటి కొత్త నిబంధన మన పరిశుద్ధ గ్రంథం లేని టైంలోనే ఆయన దేవునికి విశ్వాసం విధేయత చూపించినట్లుగా బైబిల్లో రాయబడింది. దేవుడు ఆయన కనపడి ఒకటే మాట చెప్పాడు. ఏమైనా, నువ్వు నీ ఇంటి నుంచి నీ వాళ్ళ నుంచి నువ్వు వచ్చేసే బయటికి, నేను చూపించే దేశానికి వెళ్ళాను. ఆదికాండం 12వ అధ్యాయంలో ఉంటుంది. దాని సారాంశం మీకు చెప్తున్నాను, తీయనవసరం లేదు. అలా అన్నప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, అలాగున చేశాను అని. దేవుడు ఏదైతే చెప్పాడో అది 100% ప్రతి దానికి ఆయన అంగీకరించినట్లుగా బైబిల్. అందుకే ఆయన దేవుడు ఎలా చేశాడంటే, ఆయన విశ్వాసానికి తండ్రిని చేశాడు. మీరు ఒకటి గమనించినట్లయితే, విశ్వాసానికి విధేయతకి ఒక పర్యాయ పదమే, విశ్వాసానికి పర్యాయ పదమే విధేయత. విశ్వాసం నిన్నేం చేస్తుందంటే ఆస్వాదింపజేస్తుంది. విధేయత ఏం చేస్తుందంటే నేను అభివృద్ధి చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. విశ్వాసం ద్వారా అబ్రహాం ఇస్సాకును పొందుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. విధేయత ద్వారా ఆయన అభివృద్ధి చెందాడు. ఏమన్నాడంటే దేవుడు ఆయన విశ్వాసం చూపించిన తర్వాత ఆయన విధేయతకు మెచ్చి ఆయన ఏం చేశాడంటే, ఆయన వంశాన్ని నిన్ను సర్వలోక జన వంశములన్నీ నీ ద్వారానే ఆశ్రయించబడతాయి.
నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో వారిని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ఎవరినైతే దూషిస్తావో నేను వారిని శిక్షిస్తాను అన్నట్టు అంత వాక్యాన్ని అబ్రహాంకి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటారు? ఆయన విధేయత చూపించాడు. దేవుడు చెప్పిన ప్రతి విషయానికి ఆయన విధేయతతో విశ్వాసంతో నడుచుకుంటాడు. అయితే మీరు ఇంకొక అంశం ఆయన చూసినట్లయితే అబ్రహాం విధేయత కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు విధేయత నేర్చుకున్నట్టుగా బైబిల్లో ఉంది. మీరు అనుకోవచ్చు యేసుక్రీస్తు విధేయత నేర్చుకోవడం ఏంటి? ఎందుకంటే యేసుక్రీస్తు విధేయత తెలియదు కాదు. ఎందుకు తెలుసా? ఆయన తర్వాత ఎవరు ఉండరు. ఆయన ఎవరికి విధేయత చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన దేవుడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆయన మనిషి రూపంలో మారి విధేయత నేర్చుకున్నాడు. అది ఒకసారి మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడంటే ఆయన దేని వల్ల నేర్చుకున్నాడు? పొందిన శ్రమ. ఆయన భూలోకంలో మానవ శరీరధారి వచ్చినప్పుడు 33 సంవత్సరాలు ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఆయన పొందిన శ్రమల ద్వారా. దానికన్నా ముందు వచనంలో ఒకసారి చదివినట్లయితే 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవాని ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన ఎవరండి? సాక్షాత్తు ఆయన ఏకైక కుమారుడు. ఆయన విధేయత లేకపోతే కుమారునే క్షమించడంట దేవుడు. ఇక నువ్వెంత నేను. ఆయన ఎలా నేర్చుకున్నాడు? ప్రార్థనలను యాచనలను సమర్పించి. యాచనలు అంటే మీరేమనుకుంటున్నారు? అడుక్కోడు. అంత దిగజారాడు దేవుడు, అంత తగ్గించుకున్నాడు దేవుడు. మీరు ఎప్పుడైనా చూడండి, యాచించడం అనేది మీరు బైబిల్లో కానీ మీరు గూగుల్లో కానీ దేంట్లో సెర్చ్ చేసినా ఆయన నిరుపేదగా దీనుడిగా తనను తాను తగ్గించుకొని దేవుడి దగ్గర ప్రార్థనల ద్వారా అడుక్కొని ఆయన ఏం చేశాడంట? భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడి. అట్లా ఉంటేనే దేవుడు అంగీకరిస్తాడు. విధేయత లేకపోతే క్రైస్తవులకు పుట్టగతులు లేవు. పెట్టుకోండి. నువ్వు ఎంత భక్తి చేసినా, నువ్వు ఎంత విశ్వాసంగా ఉన్నా దేవుడికి నువ్వు అసలు విధేయత అంటే ఏంటంటే నో అని చెప్పకపోవడం, తగ్గించుకోవడం, లోబడటం. నువ్వు అన్ని చేసి దేవుడికి లోబడకపోతే ఆయన అంగీకరించు. నువ్వు ప్రార్థనలో దేవుడి దగ్గర అడుక్కోవాలి ప్రతినిత్యం. యేసుక్రీస్తు ప్రభు వారే ప్రతిరోజు నేర్చుకున్నాడంట. నేర్చుకోవడం అంటే నువ్వు కూడా ఏం చేయాలంటే ప్రతిరోజు నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? ఆయన పాదాల చెంత నువ్వు నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి నెలకి ఒకసారి దులుపుకొని బైబిల్ చదవడం కాదు, ప్రతి క్షణము నీకు సమయం ఉన్న ప్రతిసారి బైబిల్ చదివితేనే నీకు విధేయత తెలుస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు తీయని అవసరం లేదు. కానీ లూకాసు వార్తలో మీకు 5వ అధ్యాయంలో మీకు జరిగిన ఒక సారాంశం, 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనాల్లో మీకు జరిగిన సారాంశం ఏంటంటే, దేవుడు సముద్ర తీరంకు వచ్చినప్పుడు ఆయనతో పాటు జనసమూహం వస్తారు. దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు దాకా చేపలు పట్టడానికి వెళ్ళి తిరిగి వచ్చి చేపలు దొరక్క ఎవరైతే సీమోను పేతురు వాళ్ళ టీం ఉందో వాళ్ళు వలలు కడుక్కుంటున్నారు. చేపలు ఏం దొరకలేదు వాళ్ళు. ఆ టైంలో ఆ బోట్లన్నీ ఆ ఒడ్డుకు తెచ్చుకొని వలలు కడుక్కున్న టైంలో దేవుడు సమూహంతో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని మీ వాడ నాకు ఇస్తారని అడగడం జరిగింది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూడండి, సముద్రం మీద నుంచి ఒడ్డుకి గాలి వీస్తుంది, ఒడ్డు నుంచి సముద్రం మీద గాలి వేయదు ఎక్కడ.
అందుకే ఆయన ఏం చేశాడంటే వాళ్ళ బోటుని అడిగి ఆయన బోటుని కొద్దిగా లోపలికి నెట్టమని చెప్పి ఆ బోట్ ఎక్కి అక్కడున్న జన సమూహానికి బోధించడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళ గురించి తెలుసు దేవుడికి, వీళ్ళ బోట్ వాడుతున్నాడు, వీళ్ళకి ఏదన్నా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. అప్పుడు సీమోన్ పేతురు అన్నాడు, మీ యొక్క బోటుని కొద్దిగా లోపలికి నెట్టండి, నెట్టి వలలు వేయమని చెప్పాడు. అప్పుడు సీమోన్ పేతురు మాట్లాడుకున్న వలలు వేసి అయితే, కానీ ఆయన ఏమన్నాడంటే ఏలినవాడా అంటే ఆయన గురించి తెలుసు, ఆయన్ని సంబోధించిన విధానమే అర్థమైపోతుంది, ఆయన గురించి తెలుసు అని. ఏలినవాడా అని సంబోధించాడంటే ఆయన గురించి తెలుసు అని అర్థం. అంతా తెలిసిండు కూడా ఏలినవాడా నువ్వు రాత్రి అంతా పని చేసినావు, ప్రయాసపడ్డా, నువ్వేం మళ్ళీ చేయమంటున్నావు, సరే నువ్వు చెప్పావు కదా అన్నాడు. అంటే ఇక్కడ ఏమైందంటే అర్థ విధేయత. వేశాడు, వలలు పగిలిపోయాయి, అన్ని చేపలు విస్తారమైన చేపలు పట్టాయి. అంటే ఇక్కడ విధేయత చూపించాడు. ఎప్పుడు ఆయన ఎప్పుడైనా దేవుడు వేయమన్నప్పుడు వేసేస్తే అది విధేయత అవుతుంది. ఆయన చెప్పినప్పుడు అరే ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారండి, పాస్టర్ గారిని జాన్ నువ్వు సైదాబాద్కి వెళ్ళు అన్న అమ్మటే నేనేమంటా, ఎందుకు బ్రదర్ అంటే ఏమన్నా పని ఉందా బ్రదర్, అడగదు, వెళ్ళమంటే వెళ్ళాలి, అది విధేయత. ఈ పేతురు వేశాడు కానీ ఆయన ముందే వేయలేదు. ఆయన క్వశ్చన్ చేసిన తర్వాత ఆయనకి అంటే అవన్నీ తెలియకుండానే దేవుడు ఏమన్నాడా, అవన్నీ తెలుసు కానీ ఏమన్నాడు తర్వాత ఆయన, నేను రాత్రి అంతా ప్రయాసపడ్డాను చేపలు పట్టట్టు, కానీ నీ మాట చొప్పున వేస్తా చూస్తా, సరే వేయండి చూద్దామని వేశారు. వల పిగిలిపోయేంతగా అవి చేపలు పడ్డట్టుగా రాయబడింది. అయితే దాని తర్వాత ఇప్పుడు రాత్రంతా శ్రమ పడిన వాళ్ళకి చేపలు పడకుండా మళ్ళీ దేవుడు చెప్పినప్పుడు చేపలు పడితే వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, బాధగా ఉంటుంది కదా. ఒకసారి 9వ వచనం ఒకసారి చదువుతాం. లూకాసు వార్త 5 ఏలైనగా రాశికి అందరూ మందిరి అలాగును మందిరి ఒక్కసారి సిస్టర్ 6వ వచనం నుంచి చదవరు వచ్చింది ఉండగా చేసి నింపిది. అయితే ఇక్కడ మీరు ఇంకొక అంశం చూసినట్లయితే చేపలు పట్టనేని అంటే చేపలు దొరకని టైంలో చేపలు దొరికినప్పుడు వారు సంతోషించేది పోయి ఆడ సీమోను పేతురు ఒక విధమైన బాధపడ్డాడు. ఎలా బాధపడ్డాడు ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం సీమోను పేతురు మీరు 8వ వచనం ఒకసారి చదువుదాం. 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. ఎందుకంటారు? చేపలు పడితే సంతోషంగానే ఆయన ఎందుకు మోకాళ్ళుని పాపాత్ముని నన్ను విడిచిపోమని ఎందుకు చెప్పాడంటారు? ఆయన చూపించిన అర్థ విధేయత ఆయనకి గుర్తుకొచ్చి, దేవుడు చెప్పినప్పుడు వేసింటే అయిపోయేది, విధేయత చూపించేవాడిగా ఉండేవాడు బైబిల్లో. ఎప్పుడైతే దేవుడు చెప్పినప్పుడు వేయకుండా తర్వాత వేసినప్పుడు చేపలు దొరికినప్పుడు అందరూ సంతోషపడ్డారు. కానీ సీమోను పేతురుకి అర్థమైంది నేను ఎంత పాపం చేశాను. అర్థ విధేయత ఇచ్చుకుంటూ అవిధేయత. అవిధేయత అనేది పాపం. ఎప్పుడు కూడా విధేయతతో ఉండాలి క్రైస్తవుడు. నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు విధేయతతో ఉండాలి క్రైస్తవుడిగా ఉన్నట్లయితే.
ఆయన కుమారుడే అవిధేయత ఉంటే చూడలేని దేవుడు, విధేయత ఉంటేనే అంగీకరించబడ్డాడు ఆయన కుమారుడు. మనం ఇంకొక మీకు ఒక మంచి లాస్ట్గా ఒకటి చెప్పి ఈ విధేయతకి ఉన్న ప్రాముఖ్యతని, దేవుడు విధేయత చూపిస్తే ఎలా ఆశీర్వదిస్తాడు, అవిధేయత చూపిస్తే ఎలా దేవుడు రిజెక్ట్ చేస్తాడనే విషయము మీకు 2 సందర్భాల్లో 5 నిమిషాలు చెప్పేసి ముగిచ్చేస్తాను. మీరు మొదటి సమయాల్లో చూసినట్లయితే మీరు చదవని అవసరం లేదు, నేను అక్కడ ఉన్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. మొదటి సమయాలు 15వ అధ్యాయంలో ఒకటి ఉంటుంది. ఫిలిష్తీయులను ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలుని విడిపించిన తర్వాత దేవుడు సమూయేలుకి దర్శనమిచ్చి ఏమంటాడంటే, నువ్వు సౌలు యొద్దకు వెళ్ళి సౌలుతో చెప్పు, ఇశ్రాయేలు మీద వాళ్ళని రాజుగా ఉంచుతాను, అయితే వారికి ఎవరైతే ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు విడిపింపబడ్డప్పుడు అమాలేకులు వారి మీద అడ్డుపడుతూ వస్తూ వాళ్ళని చాలా బాధ పెట్టారు. కాబట్టి సౌలుని వెళ్ళి వారి యొక్క పసిపిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, గొర్రెలు కానీ, ఎద్దులను కానీ, వాళ్ళకున్న సర్వస్వాన్ని నాశనం చేయమని చెప్పి అంటాడు సమూయేలు. అప్పుడు సమూయేలు ఏం చేస్తాడంటే సౌలు దగ్గరకు వచ్చి, దేవుడు నిన్ను ఈ విధంగా చేయమన్నాడు అన్నప్పుడు దాదాపు 2 లక్షల మందిని తీసుకొని సౌలు అమాలేకుల మీదకి వెళ్ళి అందరినీ నాశనం చేస్తున్న సందర్భంలో ఆయన ఏం చేస్తాడంటే, కొవ్వు పట్టిన శ్రేష్టమైన గొర్రెలను, ఎద్దులను, ఆవులను కొన్నిటిని ఏం చేస్తాడంటే పక్కన పెట్టి మిగతా అన్నిటినీ నాశనం చేసేసి విజయ గర్వంతో కూర్చున్న సమయంలో ఎప్పుడైతే ఆయన వాటిని నాశనం చేయకుండా పక్కన పెట్టిన ఇమ్మీడియట్గా సౌలు సమూయేలుకి దేవుడు ప్రత్యక్షమై మాట చెప్తాడు, సౌలు నా మాటను అతిక్రమించాడు కాబట్టి నేను చింతిస్తున్నాను, పశ్చాత్తాపడుతున్నానంటాడు దేవుడు. ఆయన మాటని వినకపోతే దేవుడు ఎంత పశ్చాత్తాపడతాడని దేవుడే డైరెక్ట్ చెప్తున్నాడు సమూయేలుకి, నేను చాలా చింతిస్తున్నాను, పశ్చాత్తాపడుతున్నాను సౌలు విషయంలో, నా మాటను అతిక్రమించాను కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు అన్నప్పుడు ఆయన ఆ రాత్రంతా ప్రార్థన చేశాడంట సమూయేలు. చేసి తెల్లవారంగానే బయలుదేరి ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళి సౌలు దగ్గరికి పోయినప్పుడు సౌలు విజయ గర్వంతో దేవుడు చెప్పిన పని నేను పూర్తి చేశానని చెప్తాడు. చెప్తే అప్పుడు సమూయేలు ఒక మాట అంటే, సరే నువ్వు అన్ని నాశనం చేస్తే నాకు వినిపిస్తున్నటువంటి ఆ అరుపులేంది, ఆ మేకల అరుపులేంది, ఆ ఎద్దుల గర్జన ఏందని అడుగుతాడు. అవి శ్రేష్టంగా మంచిగా నీట్గా మంచి బలిసి మంచి కొవ్వు పెట్టి ఉన్నాయి, అవి మనం దేవుడికి బలియడం కోసం మనం తీసి పక్కన పెట్టాను అన్నట్టు. బలులు కాదు దేవుడు కోరుకునే, ఆయన మాటలు విన్నవారు. కాబట్టి నువ్వు రాజుగా ఉండే అర్హతను కోల్పోయావు, దేవుడు చెప్పమన్నాడు, నీకు చెప్పాడు. ఒక్క మాట వినందుకే రాజు అనే పదవిని కోల్పోయాడు సౌలు. అవిధేయత చూపడం, అవిధేయతని దేవుడు క్షమించాడండి. నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చావు, ఎన్ని సంవత్సరాలు నువ్వు బైబిల్ చదివావు, ఎన్ని సంవత్సరాలు నువ్వు పరిచర్య చేసావు అనేది దేవుడు చూడు. నువ్వు దేవుడికి ఎంత లోబడ్డావు, దేవుడి దగ్గర నువ్వు ఎంత తగ్గించుకున్నావు, అది చాలా ముఖ్యం. అప్పుడే నువ్వు ఆశ్రయించబడు, అభివృద్ధి. ఒక్క లాస్ట్గా చెప్పి మీకు ముగిస్తాను. ఫిలిష్తీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, చాలా ప్రాముఖ్యమైన అంశాలు దీంట్లో రాయబడి ఉన్నాయి. మీరు చాలా జాగ్రత్తగా దీన్ని మీరు జ్ఞాపకం చేసి చదువుకొని దీని మీద దృష్టి ఉంచి మీరు దీన్ని నేర్చుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకోవడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన దేవుడితో ఉండడం మహాభాగ్యం ఎంచుకోలేదు. అయితే తర్వాత ఏమన్నాడు, మనసులో పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా చేసుకునేనంట. రిక్తుడు అంటే ఏం తెలుసా? ఇంకేం లేదు, ఇంకా
అంతగా దిగజారు. దాని తర్వాత అన్న మాట ఏందో తెలుసా? మరియు ఆకారమందు మనుషునిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అది మామూలు మరణం కాదు, శిలువ మరణం. శిలువ మరణం అంటే ఏం తెలుసా అండి? శిలువ ఎవరికి వేస్తారో తెలుసా అండి? కరుడు గట్టిన నేరస్తులకు, పాపాలు చేసి, హత్యలు చేసి, ఘోరమైన పాపాలు, క్షమించరాని పాపాలు చేసిన వారికి శిలువ వేస్తారు. అంతగా తగ్గించుకున్నాడంట ఇదే దేవుడు. ఎంతగా? రిక్తుడిగా. ఏం లేదు, ఇంకా సర్వం ఆయన దేవుడితో ఉండడం భాగ్యం ఎంచుకోలేదు యేసుక్రీస్తు ప్రభువారు. నీ కొరకు నా కొరకు విధేయత నేర్పడానికి. విధేయత అంటే ఎలా ఉండాలి? విధేయత లేకపోతే కుమారుని కూడా క్షమించిన ఆ దేవుడు ఈరోజు నిన్ను నన్ను క్షమించాలని అనుకోవడం మన మూర్ఖత్వం. విధేయత ఎంతో ప్రాముఖ్యమైనది క్రైస్తవం. నువ్వు అది ఉద్యోగంలో అయినా కానీ, నువ్వు ప్రార్థించి ఉద్యోగాన్ని పొందుకుంటావు, అది విశ్వాసం. వచ్చిన ఉద్యోగంలో నువ్వు ఏ విధంగా విధేయతంగా ఉంటావో అది నీ అభివృద్ధి. అదేవిధంగా సంఘంలో కూడా అంతే. నువ్వు సంఘంలో ఉన్నావు అంటే అది దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. నువ్వు సంఘంలో ఎలా అభివృద్ధి చెందాలని నీ విధేయత మీద ఆధారపడి దేవుని సంఘం. ఈ మాటలు ఊరికే రాయించలేదు దేవుడు. దేవుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత పదే 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 అవిధేయత చూపిస్తూ వచ్చారు దేవుడి దగ్గర. లాస్ట్కి ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళ యొక్క అవిధేయత ప్రవక్తలను చంపేంతగా. బైబిల్లో పాత నిబంధన ఆఖరి ప్రవక్త ఎవరు తెలుసా మీకు? పాత నిబంధన అతనితో ముగిసిపోదు. బాప్తిస్మమిచ్చు యోహాను. మలాకి తర్వాత బాప్తిస్మమిచ్చు యోహానుతో 430 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడడం మానేశాడు. దేనికో తెలుసా? అవిధేయత. దేవుడు ఎంత నీకు చేస్తున్నప్పటికీ నువ్వు అది పక్కన పెట్టేసి అవిధేయత చూపించావు, దేవుడు మాట్లాడడం మానేసి. అవిధేయతను దేవుడు క్షమించే ప్రసక్తి లేదు. కాబట్టి నువ్వు ఎంత చేసినా కూడా దేవుడి లోబడి, దేవుడు చెప్పినట్టు ఇక్కడ నిలబడి పాస్టర్ గారు నీకు ఏదైతే బోధిస్తాడో ఆ విధంగా నువ్వు పాటించు. అధికారములన్నీ ఆయన ద్వారా వచ్చినవి. అన్ని కూడా మనము దేవుడి విషయం తగ్గించుకోవాలి. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అంత తగ్గించుకొని శిలువ మరణం పొందేంతగా ఆయన విధేయత చూపించాడు. కాబట్టి దేవుడు ఆయనకి ఒక ఆశీర్వాదకరమైన ఒక వాక్యాన్ని ఇచ్చాడు. ఒకసారి చదువుదామండి. 9వ వచనం నుంచి వస్తుంది, ముగించుకుంటాం.